జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే వెలుగటూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు మొత్తం కూడా వాళ్ళ వారి రోడ్డు పైన వరి నాట్లు వేశారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ కూడా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. దీంతో వర్షాకాలం కావడంతో నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆటోతో పాటు ఎన్నో ప్రమాదాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. కాబట్టి తక్షణమే రహదారి నిర్మించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. రహదారి పైన వర్షం కారణంగా నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడే వరి నాట్లు వేసి వారంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే తమ రహదారి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. మరొక వార్త, కొడిమ్యాల రైతులంతా ఏకమయ్యారు. తమ పొలాలకు వెళ్లేందుకు వాగు అడ్డు రావడంతో నిత్యం పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో వర్షాకాలము కావడంతో ఈ సందర్భంగా మరింత ఇబ్బంది ఏర్పడింది. దీంతో రైతులందరూ కలిసి తలా 10,000 జమ చేసుకొని వారంతా ఏకంగా 8.5 లక్షలతో బ్రిడ్జ్ నిర్మించుకొని నిన్న ప్రారంభించుకున్నారు. ఈ సందర్భంగా 300 ఎకరాల ఆయకట్టు 300 ఎకరాల వరకు పొలాలు ఉండడంతో రైతులంతా కూడా వారే స్వయంగా ఈ బ్రిడ్జ్ నిర్మించుకోవడం విశేషం. ఇక 2 ఏళ్ల కిందట కొండగట్టు వద్ద ఒక దారుణ హత్య జరిగింది. ఒక వ్యక్తిని కాల్చి చంపేశారు టేకువనంలో. ఈ క్రమంలో ఆ కేసు నిందితుడు తెలియకపోవడంతో కేసును క్లోజ్ చేశారు. తాజాగా కోర్టులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి బ్యాచ్ పట్టుబడింది. అయితే వారి మొబైల్ తనిఖీ చేయగా ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అందులో కనిపించాయి. దీంతో 3 నిందితుల్ని అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తుండగా ఆమె భార్య నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడంటూ ఆమె భార్యే సుపారీ ఇచ్చి హత్యకు పాల్పడ్డట్టు గుర్తించి నిన్న ఆమెను అరెస్టు చేశారు. మొత్తానికి మూసివేసిన కేసు గంజాయి నిందితులు దొరకడంతో బయటపడము, భార్య నిందితురాలుగా తిరగడము కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తల్లాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులకు యూరియా అందక అవస్థలు పడుతున్నారు. తల్లాడ సొసైటీ కేంద్రం ఎదుట ధర్నా కొనసాగించి నిరసన తెలిపారు. తల్లాడ సొసైటీకి వచ్చినటువంటి 400 బస్తాల యూరియాని సగం మాత్రమే ఇక్కడ దింపి మిగతా సగాన్ని వేరే సొసైటీకి తరలించడంతో విషయం తెలుసుకున్నటువంటి రైతులు పెద్ద ఎత్తున తల్లాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి గోదాం దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఈ వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని తెలిపినటువంటి రైతులు స్టాక్ లేదంటూ అధికారులు నమ్మబలికారు. ఈరోజు వస్తుందని చెప్పారని రైతులు వాపోతున్నారు. తీరా రాత్రి ఒక లారీ లోడ్ వచ్చిందని తెలుసుకొని దాదాపు 300 నుంచి 400 మంది రైతులు సొసైటీ కార్యాలయం దగ్గరికి చేరుకోగా అందులో ఉన్నటువంటి సగం 200 కట్టల యూరియాను మాత్రమే ఇక్కడ దింపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ లారీ ఎదుట బైఠాయించి లారీని బయటికి పోకుండా అడ్డుకున్నారు. దీంతో గత్యంతరైన పరిస్థితుల్లో మొత్తం లోడ్ను తల్లాడ సొసైటీలోనే దింపుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. వారం రోజులుగా యూరియా అందడం లేదని, గత 15-16 రోజులుగా యూరియా సమస్య తలెత్తుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ స్థానిక రైతులు, రైతు నాయకులు ప్రభుత్వం మీద మండిపడ్డారు. తల్లాడ మండలంలో ఉన్నటువంటి రైతులకు అందాల్సినటువంటి యూరియాను సకాలం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిరసన కొనసాగించారు. పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం లోడ్ను తల్లాడ సొసైటీలో దింపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి తక్షణమే మిగతా లోడుకు సంబంధించినటువంటి యూరియా కూడా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన విరమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్ సిపిఐ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేదిక మీదకు వచ్చినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డిని కిందికి దిగి వెళ్ళిపోవాలంటూ స్థానిక ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఆదేశించడం వివాదానికి అగ్గిరాజేసింది. కిందికి దిగి వెళ్తున్నటువంటి రైల్వే కమిటీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయగా సిపిఐ నాయకులు అడ్డుకొని వాగ్వాదాన్ని దిగారు. తనను వేదిక మీద నుంచి ఎందుకు దిగిపోమన్నారంటూ శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ ఉందని, ప్రోటోకాల్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో తాను పాల్గొన్నానంటూ శ్రీనివాసరెడ్డి వాగ్వాదాన్ని దిగారు. స్థానిక నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత ఈ ప్రోటోకాల్ పాటించకుండా తనను పంపించి వేయడానికి స్థానిక ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఎవరంటూ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకున్నటువంటి ప్రోటోకాల్ని వినియోగించుకునే వేదిక మీదకి వెళ్ళానని, తనను అర్ధాంతరంగా కిందికి దింపడం పట్ల శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలియజేస్తూ కార్యక్రమం నుంచి వెళ్ళిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పెద్ద ఎత్తున
ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమం కొనసాగించారు. పెనపాక నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా మనుగూరు సురక్ష బస్టాండ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దాకా నిరసన ర్యాలీ కొనసాగించారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు వల్ల తమ జీవితాలు ఆగమైనాయంటూ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తానటువంటి 12,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదని, తమ జీవితం దుర్భరంగా మారిందని, తక్షణమే ఉచిత బస్సు రద్దు చేయకపోతే తమ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరొక గత్యంతరం లేకుండా పోయిందంటూ ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుగూరు సురక్ష బస్టాండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. చొరవ చూపాలంటూ స్థానిక ఎమ్మెల్యేను కోరి విజ్ఞప్తి చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వ తీరుతో విసిగిపోయినటువంటి స్థానిక ప్రజలు వినూత్న రీతిలో నిరసన దిగారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మరావుపేట గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం గుంతలుగా మారడంతో గాలాలు వేసి ఆ గుంతల్లో చేపలు పడుతూ స్థానిక ప్రజలు నిరసన కార్యక్రమం తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే వైరాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తక్షణమే స్పందించాలని, ఈ ఏన్కూరు తిమ్మరావుపేట మద్దులపల్లి రోడ్డును తక్షణం బాగు చేయించాలని డిమాండ్ చేశారు. మద్దులపల్లిలో దారుణంగా గుంతలు పడిపోయిందని, చిన్న వర్షానికి కూడా నీళ్లు చేరి వాగులను చెరువులను తలపిస్తున్నట్టు స్థానిక ప్రజలు వాపోతున్నారు. మోకాళ్ళతో నీళ్లలో చాలామంది ప్రయాణికులు కింద పడి దెబ్బలు తగిలినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. తమ నిరసన కొనసాగించేందుకు భాగంగా గాలాలు వేసి మురికి నీటిలో చేపలు పడుతూ నిరసన కొనసాగించారు. ఎమ్మెల్యే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 7 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 80,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 66,298 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 8.280 టీఎంసీలుగా ఉంది. కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కొనసాగుతుంది. కుడి ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరును అందిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే గేమ్స్పై ఆసక్తి పెంచుకోవాలన్నారు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఐజ మండలం ఉత్తనూరు గ్రామంలో శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అంతర్జిల్లా జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ను ఆయన ప్రారంభించారు. 18 జిల్లాల నుండి తరలివచ్చిన 32 జట్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నాయి. 4 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. చేర్యాలను డివిజన్ చేయాలనే ప్రధాన డిమాండ్ చాలా రోజులుగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అఖిలపక్ష నాయకులంతా కలిసి చేర్యాల బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో భాగంగా స్వచ్ఛందంగా అన్ని షాపులు కూడా మూసివేశారు. పెట్రోల్ బంకులు, స్కూళ్ళు, మిగతా దుకాణాలన్నీ కూడా మూసివేసి స్వచ్ఛందంగా బంద్కు మద్దతునిచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి అక్కడ వ్యాపార సంస్థల నాయకులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ సందర్భంగా తక్షణమే ప్రభుత్వం స్పందించి చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్ బస్టాండ్లో ఒక మహిళ వద్ద నుంచి ఒక బాబుని ఎత్తుకు వెళ్ళడానికి కొంతమంది చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ముఖ్యంగా బస్టాండ్లో తిరుగుతున్నటువంటి ఒక మహిళ వద్ద నుంచి 500 రూపాయలు ఇచ్చి బాలుని ఎత్తుకువెళ్ళడం కోసం 3-4 వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన మేరకు పోలీసులు వచ్చి ఆమెను రక్షించారు. ఆమెతో పాటు బాబును కూడా రక్షించి ఆమె స్వగ్రామమైనటువంటి తరగొప్పుల గ్రామానికి బస్సులో ఎక్కించి పంపించడం జరిగింది. ప్రయత్నం చేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటివి నమ్మవద్దని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటివి జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి హుస్నాబాద్ పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈ నెల 27న జరగబోతున్నటువంటి హాఫ్ మారథాన్ రన్కు సంబంధించిన టీషర్ట్లను విడుదల చేశారు. ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు, స్థానికులంతా కలిసి ఈ టీషర్ట్లను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా
ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడంలో భాగంగా అట్లాగే డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్పారు. ఈ నెల 27న రంగనాయక సాగర్ కట్టపై జరిగేటువంటి హాఫ్ మారథాన్ రన్కు సిద్దిపేటలోని ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున తరలిరామని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామానికి చెందిన పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ యాదగిరి నేతృత్వంలో డైరెక్టర్లు, ఇతరులు కలిసి ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్కు వెళ్ళి మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించే లక్ష్యంతో తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా ఈ నాయకులంతా పేర్కొనడం జరిగింది. వచ్చిన వారిని అందరినీ కూడా హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడి దళలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 171వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా 171 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు, దీక్షలు కొనసాగిస్తున్నారు. మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తక్షణమే డంప్ యార్డు ఏర్పాటు కోసం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఇక చౌటకూరు మండలం బొమ్మారెడ్డిగూడెంలోని గిరిజన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో ఈ మధ్యకాలంలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతున్నా కూడా వార్డెన్ కానీ, ప్రిన్సిపల్ కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి వాళ్ళు భోజనాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి తహసీల్దార్ను వాళ్ళు నిలదీశారు. చాలా రోజులుగా భోజనం నాణ్యంగా లేదని, పురుగులు వస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా అధికారులు కానీ, ప్రిన్సిపల్ కానీ, ఉపాధ్యాయులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. తక్షణమే ఈ నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, వస్తువులు కూడా నాణ్యంగా ఉండడం లేదని, కూరగాయలు కూడా కూలిపోయినవి పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ